Hello guys, welcome back to Ravi EduTech channel. రీసెంట్గా హెచ్పిసిఎల్ కంపెనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి రిక్రూట్మెంట్ ఓపెన్ చేసింది. దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్. డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ కోసం ఈ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 15 జనవరి 2025న ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ is 14 February 2025. పొజిషన్స్, వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్ చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ పొజిషన్కి 130 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 3 year డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పొజిషన్కి 65 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 year డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ పొజిషన్కి 37 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 3 year డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ పొజిషన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో 3 year ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అన్ని జాబ్ రోల్స్కి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years ఇచ్చారు. అంటే 25 years కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబిలిటీ లేదు. మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి నిల్, అంటే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి స్ట్రిక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ డిప్లొమా యాజ్ మెన్షన్డ్ ఆన్ డిప్లొమా సర్టిఫికేట్. మీ డిప్లొమా సర్టిఫికేట్లో మీ డిగ్రీ అనేది ఈ విధంగానే మెన్షన్ చేసి ఉండాలి. ఈ టర్మ్స్ కాకుండా అదర్ టర్మ్స్ ఏమన్నా మెన్షన్ చేసి ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి ఎలిజిబిలిటీ కాదు, మీకు ఎలిజిబిలిటీ ఉండదు. మినిమం మార్క్స్ రిక్వైర్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ డిప్లొమా. మీకు డిప్లొమాలో మినిమం 60% మార్క్స్ ఉండాలి ఫర్ అండర్ రిజర్వ్డ్ ఓబీసీ అండ్ సిడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి, and 50% marks for SC, ST, PWBD candidates. షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు క్యాండిడేట్స్ అందరికీ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, CBT అంటారు. అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ అకార్డింగ్ టు యువర్ స్కోర్, యూ విల్ బి క్వాలిఫైడ్ ఫర్ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మంచిగా స్కోర్ చేసి క్వాలిఫై అవుతే మీరు ఫర్దర్గా గ్రూప్ డిస్కషన్కి, స్కిల్ టెస్ట్కి, పర్సనల్ ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి 2 parts ఉంటాయి మెయిన్లీ. ఒకటి జనరల్ యాప్టిట్యూడ్, రెండోది టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. జనరల్ యాప్టిట్యూడ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్. అంటే మిమ్మల్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో టెస్ట్ చేస్తారు. టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీ డిప్లొమాకి సంబంధించిన కోర్ క్వశ్చన్స్ ఉంటాయి. Candidates must secure minimum qualifying marks in each of the applicable selection process stages to be considered for further selection process. ప్రతి రౌండ్లో క్యాండిడేట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉండాలి ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్. పే స్కేల్ వచ్చేసి ఈ జాబ్ రోల్స్కి 30,000 to 1,20,000 per month ఇస్తారు. CTC వచ్చేసి 10.5 lakhs per annum కాస్ట్ టు కంపెనీ. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనం అప్లై చేసే ముందు మనం మెడికల్గా ఫిట్గా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి ఒక మెడికల్ ఎగ్జామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద మెడికల్ ఎగ్జామ్ దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. పోస్టింగ్ అనేది మనకి POL, సప్లై లొకేషన్స్, LPC ప్లాంట్స్, పైప్ లైన్స్, ఏవియేషన్ సర్వీస్ ఫెసిలిటీస్, లూప్ ప్లాంట్స్ ఎక్సెట్రా. HPCL ప్లాంట్స్ అనేవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి పోస్టింగ్ అసైన్ చేస్తారు. ప్రొబేషన్ అండ్ రిటెన్షన్. ది సెలెక్టెడ్ ఆఫీసర్స్ విల్ బి ఆన్ ప్రొబేషన్ ఫర్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. మనం జాయిన్ అయిన డేట్ నుండి 1 year వరకు మనం ప్రొబేషన్లో ఉన్నట్టు, అంటే అబ్జర్వేషన్లో ఉన్నట్టు. Upon successful completion of probation period, the officer will be considered for confirmation as per company policy. మనం ప్రొబేషన్ పీరియడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉంటే మనం కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయ్ కింద ఫైనలైజ్ చేస్తారు. రిటెన్షన్ అమౌంట్. An amount of 5,000 rupees per month will be deducted as retention amount from the total salary for the first 6 months during the probation period. మనం ప్రొబేషన్ పీరియడ్లో ఉన్న ఫస్ట్ 6 months
మన శాలరీ నుండి 5000 రూపీస్ అనేవి ప్రతి మంత్ కట్ అవుతాయి రిటెన్షన్ అమౌంట్ కింద. ది అమౌంట్ విల్ బి రీఫండెడ్ టు ద ఆఫీసర్స్ ఓన్లీ ఆఫ్టర్ దర్ కన్ఫర్మేషన్. మీరు 1 year సక్సెస్ఫుల్గా జాబ్ చేసి తర్వాత కూడా మీరు జాబ్ చేయాలి అనుకుంటే, మీ జాబ్ కన్ఫర్మ్ అవుతే అప్పుడు మీ నుండి కట్ చేసుకున్న మీ రిటెన్షన్ అమౌంట్ని మీకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ది ఎంప్లాయీ లీవ్స్ ది కార్పొరేషన్ ఆర్ ఆన్ టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్ బిఫోర్ ది కన్ఫర్మేషన్, మీరు 1 year అవ్వకుండానే జాబ్ మానేసి లేదా జాబ్ వాళ్ళు తీసేస్తే ఆ రీఫండెడ్ అమౌంట్ అనేది, ఆ రిటెన్షన్ అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరగదు, రీఫండ్ ఇవ్వరు. రిజర్వేషన్ కన్సెషన్స్ ఇవన్నీ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఉంటాయి, ఇవన్నీ చదవండి. మీకు ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ డీటెయిల్గా చదవండి. అప్లికేషన్ ప్రాసెస్. Candidates are requested to apply only on www.hindustanpetroleum.com. వీళ్ళ అఫీషియల్ సైట్ ఇది, హెచ్పిసిఎల్ది. ఈ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి కెరీర్స్ క్లిక్ చేసి కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళి మీరు జాబ్కి అప్లై చేసుకోవాలి. మీకు ఈ కంపెనీ లింక్, అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ గమనించగలరు. అప్లికేషన్ ఫీజు అనేది 1180 రూపీస్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్. అండర్ రిజర్వ్డ్ ఓబీసీ ఎన్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్రాక్సిమేట్లీ 1200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను డీటెయిల్గా మీకు ఇన్ఫామ్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్కి, టెక్నాలజీకి రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.